మురారి ఆదర్శ్ కృష్ణ ప్లాన్ సూపర్. ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మురారి. ఇంతకు ఏం జరిగింది? అసలు మురారి ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడం ఏంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునిద్దాం. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. నన్ను కొట్టడానికి నువ్వెవరు అంటున్నటువంటి ముకుందకు మురారి ఇచ్చిన షాక్ నిజంగా ఒక రకంగా దిమ్మ తిరిగేలా చేసింది. అసలు ఏం జరిగిందంటే ముకుంద ఆదర్శ్కి విషయం చెప్పేసింది. ఆదర్శ్ చాలా కోపంగా కిందికి వచ్చి అందరినీ నిలదీయటం మొదలుపెట్టాడు. కృష్ణకి మురారికి విషయం మొత్తం తెలుసని, కావాలనే తన జీవితాన్ని నాశనం చేశారని అంటూ ఉండగా ఈలోపు కృష్ణ ముకుందను తీసుకొచ్చి చెంప పగలగొట్టి మరి ఏంటి ఇదంతా, నువ్వు ఆడదానివేనా అంటూ ప్రశ్నించడం మొదలు పెడుతుంది. నన్ను కొడతావా? నన్నే కొడతావా? ఏంటి మురారి, ఏమి మాట్లాడకుండా నుంచుని చూస్తావేంటి? నన్ను, నీ మనసులో ఉన్న నన్ను, నీ జీవితానికి మొదటిగా నీ జీవితంలోకి అడుగుపెట్టిన నన్ను, ఎప్పటికీ నువ్వు తప్ప ఎవరూ నా జీవితంలో ఉండకూడదు అనుకుంటున్న నన్ను తను కొడుతూ ఉంటే ఏం మాట్లాడకుండా నుంచుంటావేంటి అంటే, నన్ను 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 అని నిన్ను నువ్వు ఎందుకు అంత గొప్పగా ఊహించేసుకుంటున్నావు? నా జీవితంలోకి నువ్వు రావడం ఏమన్నా గొప్ప? నేనేమన్నా గొప్ప మహాత్ముడినా? నా జీవితంలోకి నువ్వు వచ్చాను అని చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి, నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడం కోసం, నిన్ను నువ్వు నీ జీవితానికి ఇష్టమైనట్టు మలుచుకోవడం కోసం నన్ను మధ్యలో పావుగా వాడుకుంటున్నావే తప్ప అది కాకపోతే నీకు నా మీద ఎటువంటి ప్రేమ లేదు అంటాడు మురారి. ఏం మాట్లాడుతున్నావు మురారి? అలా మాట్లాడకు. ఎందుకంటే నా మనస్సు నిండా నీ మీదే ఆశలు పెట్టుకుని కూర్చున్నాను. నేను ఆదర్శ్తో తాళి కట్టించుకున్నా ఆ తాళి ఎప్పుడు తెంపుదామా అని చెప్పి ఎంతో ఆత్రంగానే వెయిట్ చేస్తున్నాను. కానీ నువ్వు వెళ్ళి ఆదర్శ్ని తీసుకొచ్చి అనవసరంగా ఎట్టుకి కాని పరిస్థితుల్లో నన్ను నెట్టేశావు అని చెప్పని అంటూ ఉంటే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అనగానే, ఏం చేద్దాం అనుకుంటున్నానా చెప్తున్నాను కదా, తాళి తీసి ఆదర్శ్ ముఖాన్ని కొట్టి నిన్ను తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను అనగానే అప్పుడు కృష్ణ ముందుకొచ్చి, అవునా, నువ్వు అలా చేస్తూ ఉంటే నేను చూస్తూ కూర్చోవాలా? నా మెళ్ళో ఏసీపీ సార్ కట్టిన తాళి సంగతి ఏంటి అంటే, తాళికి అసలు విలువే లేదు. ప్రేమ లేని చోట తాళికి విలువెలా ఉంటుంది అని చెప్పి అంటుంది ముకుంద. ఎవరికి ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు అని చెప్పని కృష్ణ అంటూ ఉంటే, ముకుంద ఎవరికి ప్రేమ లేదో, ఎవరి మీద ప్రేమ లేదో కనిపిస్తూ ఉంది కదా. మురారికి నీ మీద ప్రేమ లేదు, అయినా కూడా ఉందని నువ్వు అందరినీ భ్రమపడేలా చేస్తున్నావు. ఈవెన్ మురారికి కూడా భ్రమ కలిగేలా చేస్తున్నావు అని చెప్పని అంటే, ఓ, ఆయన మనసులో లేని ప్రేమని మీ మనసులో ప్రేమ ఉంది ఉంది అని చెప్పి నేను భ్రమపడేలా చేస్తున్నానా? అది నువ్వే చేస్తున్నావేమో, ఒకసారి గుర్తు తెచ్చుకో ముకుందా అని అంటుంది కృష్ణ. లేదు, నాకేమీ ఆ అవసరం లేదు. ఖచ్చితంగా చెప్పగలను, నువ్వే భ్రమలో బ్రతికేలా చేస్తున్నావు మురారిని. నా మురారిని నీ సొంతం చేసుకోవటానికి ఎన్నో ఎత్తులు వేస్తున్నావు అంటూ ఉంటుంది. ఓ, అలా అంటావా అంటూ ఉంటే ఈలోపు మురారి వచ్చి, చూడు ముకుందా, తను ఎత్తులు వేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడో కృష్ణ ప్రేమలో పడిపోయాను. కృష్ణని ప్రేమిస్తున్నాను. కృష్ణ తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. కృష్ణ మురారి ఇదే ప్రస్తుతం ఉండాల్సినటువంటి మాట, అంతేకాని ముకుంద మురారి కాదు. ఎందుకంటే ముకుంద ఆదర్శ్ అనేది ఈ ఇంట్లో నిర్ణయించబడిన మాట అని చెప్పని అంటాడు. ఏమైనా నాకు అనవసరం, అసలు నాకు సంబంధం లేని విషయాల గురించి నాకు చెప్పొద్దు అని అంటూ ఉంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్న ఆదర్శ్ వెంటనే అందుకుంటాడు. ఏంటిది, నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీరందరూ కలిసి నా భార్యను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పడుతూ కూర్చోడానికి తనకంత పౌరుషం రోషం లేవనుకుంటున్నారా? నేను కట్టిన తాళి తన మెళ్ళో ఉంచుకుంది, ఇప్పటి వరకు కూడా దానికి విలువిచ్చింది అంటే కారణం తనకి నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా కట్టిన తాళి మీద ఉన్న గౌరవం. ఆ గౌరవంతోటే, ఆ మర్యాదతోటే తన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి మీ అందరి నుంచి నేను దూరంగా తనని తీసుకెళ్లిపోతాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అది అంటుంది ముకుంద. అవును ముకుంద, వీళ్ళందరితో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి చెప్పు. అసలు నువ్వెందుకు పడాలి ఈ మాటల్ని? వాడికి ఇష్టమైన వాళ్లతో వాడు ఉంటున్నప్పుడు నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ జీవితాన్ని నువ్వు మలుచుకోలేవా? వాడితో పాటే నీ జీవితాన్ని సమాధి చేసేసుకుంటావా అని అంటూ ఉంటే, అది కాదు అది అంటుంది ముకుంద. అది కాదు ఇది కాదు, ముందు నువ్వున్నాడు. అసలు వీళ్ళ కళ్ళ ముందే ఉండద్దు. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమని అనడానికి మనకి అర్హత లేదు. ఎందుకంటే నేను ఈ ఇంటి వారసుని కాదు. ఈ ఇంటికి నేను ఎలా వచ్చానో నీకు తెలుసు. కాబట్టి ఈ ఇంటి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అదేంటది? అలా అనుకో, ఈ ఇంటికి నీకు సంబంధం లేదనే మాట ఎందుకంటున్నావు అంటే, చూడు ముకుంద, ఈ మాట కూడా నువ్వు ఎందుకంటున్నావో చెప్పనా? నేను ఈ ఇంటికి సంబంధం లేదని వెళ్ళిపోతే నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు అని. మంది కాని చోట మనం ఉండి ఇది మన చోటు అని చెప్పని అనుకోవడం, అందరికీ చూపించడం కరెక్ట్ కాదు ముకుంద. కాబట్టి మనం వెళ్ళిపోదాం, పద ముకుంద
అని చెప్పేసేసి ఆదర్శ్ గబగబా గదిలోకి వెళ్ళి మొత్తం బట్టలు సర్దేసుకుని ఇక ముకుందని తీసుకుని బయలుదేరుతూ ఉంటే ముకుంద చాలా కోపంగా కృష్ణ వంక చూస్తూ ఉంటుంది. చూసావులే వెళ్ళు వెళ్ళు అని చెప్పని కృష్ణ అంటూ ఉంటే, చూడు కృష్ణ, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు అంటూ ఉంటుంది. ఎవరు అనుభవిస్తారో, ఎవరు తప్పు చేస్తున్నారో తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది, వెళ్ళు ముకుందా అంటూ ఉంటే, ముకుందా నువ్వేం మాట్లాడకు, రా నాతోటి అని చెప్పి అక్కడ వాళ్ళిద్దరితో గొడవ పడి మొత్తానికి ముకుందని తీసుకుని దూరంగా వెళ్ళిపోతారు ఆదర్శ్. అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ కృష్ణ మురారిని చూస్తూ రేవతి, ఏంటిదంతా, వాళ్ళిద్దరూ ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడరేంటి అని అనగానే, ఏం చేయమంటావు చెప్పమ్మా, ఏం చేయమంటావు, నేను కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే తన మనసులో నుంచి నన్ను తీసేయలేకపోతున్నాను అని చెప్పి ముకుంద క్లియర్గా ఆదర్శ్కి చెప్పేసింది. మరి ఇక ఆదర్శ్ ఏం చేయగలడు? అలా దూరంగా తీసుకెళ్లిపోయి తన కళ్ళ ముందు నేను లేకుండా చేయడం తప్ప. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయినా మళ్ళీ వస్తాననే ఆశతో ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. అదే ఆదర్శ్ తనని తీసుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆదర్శ్ తీసుకొచ్చే వరకు తను రావడానికి ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆదర్శ్ దగ్గర ఉండాల్సిన ముకుంద ఇక్కడికి వచ్చి ఉంటాను అంటే పెద్దమ్మ ఒప్పుకోదు. కాబట్టి తను సైలెంట్గా నోరు మూసుకుని ఆదర్శ్ దగ్గరే ఉంటుంది. అనగానే, ఏంట్రా నువ్వు అంటోంది, మరి ఆది ఎలా ఎందుకు చేశాడు అని అంటే, అది ఆల్రెడీ మేం వేసుకున్న ప్లాన్. నేను కృష్ణ కలిసి ఆదర్శ్కి విషయం మొత్తం చెప్పేశాం. ముకుంద ఇలాంటి ప్లానింగ్లో ఉంది అని చెప్పి దానికి వాడే మాకొక ప్లాన్ చెప్పాడు. ఈ ప్లాన్ ప్రకారంగా మనం నడుచుకున్నామంటే ఖచ్చితంగా ముకుంద నా మాట వింటుంది అన్నాడు. తను అసలు ఆ బెడ్రూమ్లో ఏం చెప్తుందో చూసి దాన్ని బట్టి ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామన్నాడు. అందుకే బెడ్రూమ్లోకి ముకుంద వెళ్ళగానే తన ఫోన్ ఆన్లో పెట్టాడు. మేం మొత్తం విన్నాం. సో నేను కళ్ళెదురుగా ఉండడం వల్ల తను నన్ను మర్చిపోలేకపోతున్నాను అని అనడంతో దాన్ని ఆసరాగా తీసుకుని వెంటనే నేను తనకి మెసేజ్ పెట్టాను. బయటకు వచ్చి గొడవ జరిగేటప్పుడు ముకుంద వైపు మాట్లాడి ముకుందని తీసుకుని దూరంగా వెళ్ళిపో అని చెప్పేసేసి చెప్పాను. దానికి తగ్గట్టుగానే ఆదర్శ్ ఇక ఈ సందర్భాన్ని అనుకూలంగా మలుచుకుని ముకుందని తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు అని చెప్పని అంటాడు. ఈలోపే ఆదర్శ్ ఫోన్ చేస్తాడు. ముకుందని కారులో కూర్చోపెట్టాను, దూరంగానే బయలుదేరిపోయి వెళ్ళిపోయాం. ఇప్పుడు తను టిఫిన్ చేస్తానంది, అందుకే ఆపాను, అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను, చాలా థ్యాంక్స్ మురారి అంటే, అరే నువ్వు సంతోషంగా ఉంటేనే కదరా నేను సంతోషంగా ఉంటాను అనగానే, నాకు తెలుసురా, ఈరోజు మీరు ఏర్పాటు చేసుకుంది కూడా డమ్మీ శోభనం అని కూడా తెలుసురా అంటాడు. ఒరే నీకన్నీ ఎలా తెలిసిపోతాయిరా అంటే, మా కృష్ణ ఉండగా నాకు తెలియంది ఏముంటుంది చెప్పు అంటాడు ఆదర్శ్. ఏంటి కృష్ణ నువ్వు అది ఒక్కటైపోయారా అనగానే, మరి ముకుందని ఆదర్శ్ని ఒక్కటి చేయాలంటే నేను అది ఒకటైపోవాలి, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోవాలి, అప్పుడే ప్లానింగ్స్ అన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతాయి అని చెప్పి అంటుంది కృష్ణ. ఇలా మొత్తానికి ఆదర్శ్, కృష్ణ ఇంకా మురారి వేసిన ప్లాన్ తోటి ముకుంద ఒక రకంగా ఇరుక్కుంటుంది. అలా ఇరుక్కున్న ముకుందను దూరంగా తీసుకెళ్లిన ఆదర్శ్ ఇక మురారి గురించి ఎటువంటి ఆలోచనలు రాకుండా పూర్తిగా తమ కొత్త జీవితాన్ని మొదలు పెడదామని చెప్పి ముకుందతోనే అనిపిస్తాడు. మురారి గురించి పూర్తిగా నెగిటివ్గా మాట్లాడటం మొదలు పెట్టడంతో ఇక ముకుంద ఒక్కొక్క విషయాన్ని తన మైండ్లో నుంచి తీసేయటం స్టార్ట్ చేస్తుంది. అలా ఇద్దరు ఒక్కటవుతారు. చూద్దాం మరి ముకుంద, మురారి ఇద్దరిని దూరంగా ఉంచి ఆదర్శ్, కృష్ణ ఎంతవరకు సక్సీడ్ అవుతారో, ముకుంద మనస్సు ఎంతవరకు మారుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.